భారత సంతతికి చెందిన వారు యావత్ ప్రపంచంలోనే విస్తరించి ఉన్నారు. ఇక ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఇండియా 3వ ర్యాంకులో ఉంది. సుమారు 35.4 మిలియన్ ఇండియన్స్ పలు దేశాల్లో ఉన్నారు. వీరిలో 15.9 మిలియన్స్ ఎన్ఆర్ఐలుగా ఉన్నారు. వీరిలో 19.5 మిలియన్లు పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ పిఐఓలుగా తేలారు. విదేశాల్లో ఉన్న వీరు తమ మాతృదేశానికి పెద్ద ఎత్తున డబ్బు పంపించి దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ఇతోధికంగా కృషి చేస్తున్నారు. అదే సమయంలో భారతీయ సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా వారు విస్తరిస్తున్నారు. ఈ ప్రత్యేక కథనంలో మరిన్ని డీటెయిల్స్ చూద్దాం. ప్రస్తుతం ఇండియా జనాభా సుమారు 150 కోట్ల వరకుంటుంది. ప్రపంచంలోనే అత్యధిక జనాభాలో ఇండియా రికార్డు సృష్టించింది. ప్రస్తుతం జనాభాలో చైనాను మించిపోయింది ఇండియా. అయితే మెరుగైన జీవితం కోసం విదేశాలకు వెళ్లడం సహజం. చదువుకున్న వారు ఇక్కడ అవకాశాలు తక్కువగా ఉండడంతో ఇతర దేశాలకు వలస వెళ్తుంటారు. ఇలా వలస వెళ్లిన వారిలో ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఇండియా 3వ స్థానాన్ని ఆక్రమించింది. భారత సంతతికి చెందిన వారు విదేశాల్లో 35.4 మిలియన్లున్నారు. వారిలో 15.9 మిలియన్లు ఎన్ఆర్ఐలు, అంటే నాన్ రెసిడెంట్ ఇండియన్స్. వారిలో 19.5 మిలియన్లు పర్సన్ ఆఫ్ ఇండియన్ ఒరిజిన్కు చెందిన వారున్నారు. అంటే వీరు భారతీయ తల్లిదండ్రులకు పుట్టిన పిల్లలు. వీరంతా విదేశాల్లో డబ్బు సంపాదిస్తూ దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి తమ వంతు చేయూతనిస్తున్నారు. ఇక ప్రవాస భారతీయుల గురించి విదేశాంగ సహాయ మంత్రి పబిత్రా మార్గరెట్ లోక్సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వకంగా జవాబు చెప్పారు. ఇటీవల కాలంలో దేశం నుంచి ఇతర దేశాలకు వలసలు ఎక్కువయ్యాయి. ప్రతి దేశంలోనూ ఇండియన్స్ గణనీయంగా కనిపిస్తున్నారు. ఐటీ రంగం బాగా పుంజుకోవడంతో ప్రపంచంలోని మారుమూల ప్రాంతాల్లో కూడా ఇండియాకు చెందిన ఐటీ నిపుణులు అక్కడికి వెళ్లాల్సి వస్తోంది. కాగా గతంతో పోల్చుకుంటే ప్రభుత్వం ప్రవాస భారతీయులతో తరచూ టచ్లో ఉంటుంది. ఆయా దేశాల రాయబారుల ద్వారా వారితో తరచూ సంప్రదింపులు జరుపుతుంటుంది. సుమారు 34.5 మిలియన్ల భారతీయులు విదేశాల్లో ఉంటూ మాతృదేశానికి పెద్ద ఎత్తున డబ్బు పంపుతున్నారు. దీంతో దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావడంతో పాటు భారతీయ సంస్కృతిని ఇతర దేశాలకు విస్తరిస్తున్నారు. ఎన్ఆర్ఐలు చేసే రెమిటెన్స్ వల్ల వాణిజ్యం, పెట్టుబడులు, సాంస్కృతిక మార్పిడిలు, మన దేశానికి చెందిన నిపుణులు ఆయా దేశాలకు అందిస్తున్న సేవల వల్ల ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థతో పాటు మాతృదేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారు. విదేశాల్లో ఉన్నవారు భారత సంతతికి చెందినవారు విజయవంతంగా తమ కెరీర్ను అక్కడ ప్రారంభించడమంటే అది మనకు ఆస్తి లాంటిదన్నారు మంత్రి. విదేశాల్లో ఉంటున్న భారత సంతతికి చెందినవారు ఉన్నత స్థానాల్లో ఉన్నారు. కీలక పదవులను అధిష్ఠించారు. ఆ దేశ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తున్నారు. ప్రవాస భారతీయులు అన్ని ఖండాల్లో, అన్ని ఇండస్ట్రీల్లో ఉన్నారు. గ్లోబల్ ఆర్థిక వ్యవస్థ పటిష్టతలో వారి వాటా కూడా ఉంది. ప్రవాస భారతీయుల వల్ల ఇండియాకు గౌరవం పెరగడమే కాకుండా భారతీయ సంస్కృతిని వివిధ దేశాలకు విస్తరించేందుకు వీరి కృషి ఎనలేనిదని చెప్పారు. ఇక ప్రవాస భారతీయులు అత్యధికంగా మెట్రోపాలిటన్ నగరాలు న్యూయార్క్, లండన్ నుంచి కల్చరల్ హబ్ కౌలాలంపూర్, డర్బన్ వరకు విస్తరించి ఉన్నారు. కాగా మన భారతీయులు అక్కడి ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి, అక్కడి రాజకీయాలు, అక్కడి సమాజానికి ఎనలేని కృషి చేస్తున్నారు. అమెరికాలోని సిలికాన్ వ్యాలీలో కానీ, దుబాయ్లోని అతిపెద్ద వ్యాపారులు కూడా భారతీయులే. అలాగే ఆఫ్రికాతో పాటు కరేబియన్ దీవుల్లో ఇండియన్స్ హవా అంతా ఇంత కాదు. యావత్ ప్రపంచంలో ఇండియన్స్ విస్తరించి ఉన్నారు. వారి సేవలను అక్కడి ప్రభుత్వం, ప్రజలు కూడా ఇండియన్స్ గురించి తరచూ ప్రశంసిస్తుంటారు. క్రమశిక్షణతో పాటు కష్టపడి పనిచేసే తత్వం కలవారని అంటుంటారు. ఇక ఇండియన్స్ అత్యధికంగా ఉన్న దేశాల విషయానికొస్తే అమెరికాను తీసుకుంటే అక్కడ 5.4 మిలియన్స్ ఉన్నారు. వారిలో ఎన్ఆర్ఐతో పాటు పిఐఓలు కూడా ఉన్నారు.
వీరంతా ప్రధానంగా టెక్నాలజీ, బిజినెస్, పాలిటిక్స్, ఎడ్యుకేషన్ రంగాల్లో ఉన్నారు. అలాగే ఇండియాకు చెందిన విద్యార్థులు అత్యధికంగా అమెరికాకు వెళ్లి చదువుకోవడానికి మొగ్గు చూపుతారు. ఇండియా తర్వాత అత్యధికంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో ఉన్నారు. అక్కడ 3.55 మిలియన్ల భారతీయులున్నారు. వీరంతా దేశంలోని అతిపెద్ద నగరాల్లో విస్తరించి ఉన్నారు. ఉదాహరణకు దుబాయ్, అబుదాబి, షార్జాలో కనిపిస్తున్నారు. ప్రవాస భారతీయులు అమెరికా తర్వాత అత్యధికంగా ఉండేది దుబాయ్ అని చెప్పుకోవచ్చు. కాగా వీరంతా ఇక్కడ వ్యాపారాలు, హెల్త్ కేర్, కన్స్ట్రక్షన్, సర్వీస్ సెక్టార్లో సేవలు అందిస్తున్నారు. ఇక మలేషియాలో సుమారు 2.9 మిలియన్ల ఇండియన్స్ ఉన్నారు. ప్రధానంగా ఇక్కడ తమిళులు ఎక్కువగా ఉన్నారు. అలాగే మలేషియాలో బ్రిటిష్ వారి జమానా నుంచి ఇక్కడుంటున్నారు ఇండియన్స్. ప్రస్తుతం 2.9 మిలియన్స్ ఇండియన్స్ ఇక్కడ ప్రధానంగా వాణిజ్యం, విద్యారంగంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అటు తర్వాత కెనడాలో అత్యధికంగా ఉన్నారు. ఇక్కడ సుమారు 2.8 మిలియన్ ఇండియన్స్ ఉన్నారు. కాగా ఉత్తరాది నుంచి, ముఖ్యంగా పంజాబ్ నుంచి కెనడాకు చాలా మంది వలస వెళ్తున్నారు. అలాగే విద్యార్థులు కూడా కెనడాలోని టొరంటో, వాంకోర్లో ఇండియన్స్ ఎక్కువగా ఉంటారు. ఇండియాకు చెందిన పౌరులు కెనడా నుంచి వివిధ రంగాల్లో పనిచేస్తున్నారు. ముఖ్యంగా వారు టెక్నాలజీ, హెల్త్ కేర్, బిజినెస్ లో రాణిస్తున్నారు. కెనడా తర్వాత స్థానం సౌదీ అరేబియా ఆక్రమించింది. ఇక్కడ కూడా ప్రవాస భారతీయులు సుమారు 2.5 మిలియన్లుంటారు. ఇక్కడుండే చాలా మంది ప్రవాస భారతీయులు ప్రధానంగా నిర్మాణం, హెల్త్ కేర్, ఐటీ రంగాల్లో పనిచేస్తున్నారు. భారతీయులు ఎక్కువగా సౌదీ అరేబియాకు వెళ్తుంటారు. ఇక 6వ స్థానంలో మయన్మార్లో సుమారు 2 మిలియన్ల భారతీయులుంటారు. ఇక్కడ కూడా బ్రిటిష్ వారి కాలం నుండి భారతీయులుంటున్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా వీరంతా వాణిజ్యం, వ్యవసాయ రంగంలో ఉన్నారు. అత్యధికంగా తమిళులు, తెలుగువారు, బెంగాలీ, గుజరాతీలు, పంజాబీలు పెద్ద సంఖ్యలో కనిపిస్తారు. ఇక్కడ జనజీవన స్రవంతిలో వీరు కలిసిపోయారు. ఇక బ్రిటన్ విషయానికొస్తే ఇక్కడ సుమారు 1.8 మిలియన్ ఇండియన్స్ ఉన్నారు. ప్రధానంగా వీరంతా వ్యాపారాలు, రాజకీయాలు, హెల్త్ కేర్, ఎడ్యుకేషన్ రంగాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. బ్రిటిష్ ఇండియన్స్ దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారు. దక్షిణాఫ్రికా విషయానికొస్తే ఇక్కడ 1.7 మిలియన్ ఇండియన్స్ ఉన్నారు. 19వ శతాబ్దం నుంచి భారతీయులు పెద్ద సంఖ్యలో ఇక్కడ మకాం వేసి ఉన్నారు. బ్రిటిష్ కాలం నుండి ఇండియా నుండి కూలీలను ఇక్కడికి పెద్ద సంఖ్యలో తరలించారు. వారంతా ఈరోజు దేశ ఆర్థిక వ్యవస్థలో కీలకంగా మారిపోయారు. అక్కడి రాజకీయాలతో పాటు అక్కడి ఆర్థిక వ్యవస్థకు మూల స్తంభాలుగా నిలిచారు ఇండియన్స్. మన పొరుగున ఉన్న శ్రీలంకలో సుమారు 1.6 మిలియన్స్ ఇండియన్స్ ఉన్నారు. ప్రధానంగా తమిళులు ఎక్కువగా ఉన్నారు. బ్రిటిష్ వారి పాలనలో కూలీలుగా అక్కడికి వెళ్లిన వారు చాలామంది అక్కడే స్థిరపడిపోయారు. అక్కడి సంస్కృతి, సాంప్రదాయాలతో వీరు కలిసిపోయారు. తమిళులతో పాటు చాలామంది ఇండియన్ శ్రీలంకను తమ రెండవ ఇల్లుగా భావిస్తారు. ఇక చివరగా కువైట్లో సుమారు మిలియన్ ఇండియన్స్ ఉన్నారు. చాలామంది ఇక్కడుండే భారతీయులు స్కిల్డ్, సెమీ స్కిల్డ్ వర్కర్లుగా నిర్మాణ రంగంతో పాటు సేవల రంగంలో పనిచేస్తున్నారు. కువైట్ ఆర్థిక వ్యవస్థలో ఇండియన్స్ కీలక పాత్ర పోషిస్తున్నారు.